అలా నేను మిస్సెస్ రావు. అమెరికాలో ఉన్నటువంటి విదేశస్తులకి, ప్రత్యేకించి అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ మరొక షాక్ ఇచ్చారు. ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా ఎలాంటి రక్షణ న్యాయపరంగా ఇవ్వదు అనేటువంటి విషయాన్ని తేల్చేశారు. అక్కడ ఉన్నటువంటి కోర్టులు కూడా చెప్పేసాయి. ట్రంప్ యాక్చువల్గా విదేశాల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళని, లేదా అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళని, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని వీళ్ళన్నంత వరకు బయటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేటువంటి పేరుతోటి ఆయన కొన్ని లక్షల మందిని ఆ దేశం నుంచి పంపించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసింది. ఆయన అమెరికా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆయన చేసిన పని ఏంటంటే వీళ్ళనంత వరకు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని ఆ దేశం నుంచి పంపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా అమెరికా యుద్ధ విమానాల్లో కూడా కాళ్ళు చేతులు కట్టేసి ఆయా దేశాలకు పంపించినటువంటి సందర్భాలు మనం చూసాం. భారతీయులను కూడా చాలా మందిని పంపించేశారు. అయితే ఇప్పుడు దాదాపు 5 నుంచి 10 లక్షల మంది వరకు ఎఫెక్ట్ అయ్యేటువంటి ఒక పెద్ద న్యూస్ ఏంటంటే న్యాయపరంగా ఎలాంటి రక్షణ ఉండదు, అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి తాత్కాలిక న్యాయ రక్షణ ఉండదు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. దీని కారణంగా ఏంటి ప్రభావం ఎవరి మీద ఉంటుంది అని అంటే, జనరల్గా మనకు ఉండేటువంటి కేసుల్లో నేరపరంగా భారతదేశంలో నమోదవుతున్నటువంటి కేసుల్లో ఎక్కువగా ఎన్ఆర్ఐలువి పెళ్లి సంబంధాలు విడాకులకు వెళ్ళటం లేదా గృహహింసక కేసులు ఇవే ఉన్నాయి ఎక్కువగా ఎన్ఆర్ఐల మీద. ఎన్ఆర్ఐల మీద ఉన్నటువంటి కేసులు ఏవైనా ఉన్నాయంటే ఎన్ఆర్ఐలు ఫేస్ చేస్తున్నట్టు గృహహింస కేసులు. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో గృహహింస కేసు నమోదైతే అమెరికా నుంచి ఇండియాకి రావాల్సిందే. అక్కడి నుంచి ఏదో తాత్కాలిక న్యాయ రక్షణ పొందుదాము ఇలాంటివన్నీ చెల్లదు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అమెరికా కోర్టుల్లో కూడా ఆ కోర్టులు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు తాత్కాలిక న్యాయ రక్షణ అనేది ఉండదు విదేశస్తులకి, విదేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉంటున్నటువంటి వాళ్ళకి అని చెప్పారు. అన్ని రకాలుగా న్యాయపరం. ఇప్పుడు రాజకీయ శరణార్థులు వాళ్ళకి రక్షణ ఉండదు. అలాగే వివిధ కేసుల్ని ఫేస్ చేస్తూ అమెరికాలో ఉన్నాం కాబట్టి అమెరికా చట్టాలు మాకు వర్తిస్తాయి కాబట్టి తాత్కాలిక న్యాయ రక్షణ పొందేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సో ఇక నుంచి తాత్కాలిక న్యాయ రక్షణ అనేది అమెరికాలో పొందడానికి లేదు. అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు భారతదేశంలో కేసు నమోదైతే ఖచ్చితంగా వాళ్ళు భారతదేశానికి రావాల్సిందే. భారతదేశానికి వచ్చి ఆ కేసును ఫేస్ చేయాల్సిందే. ఆ కేసును ఫేస్ చేసి మాత్రమే ఆ తర్వాత అమెరికా వెళ్ళాలి. అమెరికా తాత్కాలిక రక్షణ ఇస్తుంది కాబట్టి అక్కడ చట్టాలు వర్తింపజేస్తారు కాబట్టి అది ఇక్కడ రావాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఇక్కడ లేదు. ఇప్పటి వరకు జరుగుతుంది ఏంటంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి అమెరికా రక్షణ కల్పిస్తుంది. అలాగే అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి తాత్కాలిక న్యాయ రక్షణ కూడా కల్పిస్తుంది. ఇక నుంచి అది చల్లదని చెప్పి అమెరికా కోర్టులే చెప్తున్నాయి. అమెరికా ప్రభుత్వం ఎలాగూ ట్రంప్ ముందు నుంచే చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒక బాంబు లాంటి వార్త. దీనికంటే ముందు 2 రోజుల ముందు అమెరికాలో ఉండేటువంటి విద్యార్థులు వాళ్ళ మీద బాంబు లాంటి వార్త పేర్చారు. ఏంటంటే ఓపీటీ మీద ఉండేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే 90 రోజుల లోపల ఉద్యోగం సంపాదించుకోవాలి, ఒకవేళ సంపాదించుకోలేకపోతే కనుక వాళ్ళు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనేటువంటిది ఒక నిబంధన తీసుకొచ్చారు. ఈ కారణంగా దాదాపుగా 15 నుంచి 20 లక్షల మంది మీద ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఏడాది 3 నుంచి 4 లక్షల మంది అమెరికాకి వెళ్తున్నారు భారతదేశం నుంచి. ఈ ఏడాది తగ్గారు. మరి వీళ్ళందరూ కూడా అక్కడ చదువుకొని ఓపీటీల మీద ఉండి పనిచేస్తూ ఉన్నారు. 90 రోజుల లోపల మీరు ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి వివరాలను అందజేయాలి, లేదంటే మీరు దేశం విడిచిపెట్టి వెళ్ళాలి అని చెప్పి ఒక నిబంధన అమెరికా ప్రభుత్వం పెట్టింది. ఆ నిబంధన ఇప్పుడు అక్కడ ఉండేటువంటి విదేశీ విద్యార్థుల మీద ఒక పెద్ద బాంబు లాంటిది. ఇక ఇప్పుడు న్యాయ రక్షణ కూడా ఉండదు, తాత్కాలిక న్యాయ రక్షణ ఉండదు అని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఆ దేశంలో ఉండేటువంటి అనేక మంది శరణార్థులు ఎవరైతే ఉన్నారో ఆ శరణార్థులు దేశం విడిచిపెట్టి స్వదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ నిర్ణయం దాదాపుగా 50 లక్షల మంది మీద పడేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే రోజుకొక నిర్ణయం ట్రంప్ తీసుకుంటున్నారు. తొలి రోజు నుంచి కూడా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అనేక మందిని కలవరపరుస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులను కలవరపరుస్తున్నాయి,
వాణిజ్యవేత్తలను కలవరపరుస్తున్నాయి, పారిశ్రామికవేత్తలను కలవరపరుస్తున్నాయి, స్టూడెంట్స్ని కలవరపరుస్తున్నాయి, గ్రీన్ కార్డు హోల్డర్స్ని కూడా కలవరపరుస్తున్నాయి, H1B వీసాల వాళ్ళని, అలాగే ఇతర వీసాలతోటి వెళ్ళినటువంటి వాళ్ళని కలవరపరుస్తున్నటువంటి అంశాలు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ట్రంప్ అంటే అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు, అమెరికా ఎందుకు సహాయం చేయాలి ఇతర దేశాలకి అనేటువంటి ఉద్దేశంతో ఇతర దేశాలకి అందించేటువంటి సహాయాన్ని కూడా ట్రంప్ ఆపివేశారు. ఆ దేశంలో ఉండేటువంటి యూనివర్సిటీలకి లేదా విద్యారంగానికి అందిస్తున్నటువంటి సహాయాన్ని కూడా ఆపివేసి ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఫెడరల్ గవర్నమెంట్లే వాటన్నిటిని మానిటరింగ్ చేసుకోవాలి. అంతే తప్ప అమెరికా ప్రభుత్వం ఫెడరల్ రాష్ట్రాలకి లేదంటే యూనివర్సిటీలకి నేరుగా ఫండ్స్ను అందించడం కానీ సహాయం చేయడం కానీ చెయ్యదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అసలు విద్యారంగం ప్రభుత్వ పరిధిలోకి రాకుండా స్వతంత్రంగా చేసుకోవాలి, స్వతంత్రంగా అభివృద్ధి చేసుకోవాలి, స్వతంత్రంగా నిర్వహించుకోవాలి అనేటువంటి విషయాన్ని ట్రంప్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దీంతో చాలా యూనివర్సిటీలు ఆర్థిక భారంతో ఇప్పుడు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు వీసాలు, స్టూడెంట్స్ వీసాలను కూడా ఆపేశారు, స్టూడెంట్స్ వీసాల ఇంటర్వ్యూలు కూడా ఆపేసేశారు. ఆయా స్టూడెంట్స్ ఎవరైతే అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో ఉండేటువంటి అకౌంట్స్ని అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళ యొక్క భావజాలం ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఇంటర్వ్యూలకు అలౌ చేస్తాము, వీసా ఇంటర్వ్యూలకి అనేటువంటి నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం తీసుకుంది. ఆ మేరకు అమెరికా రాయబార కార్యాలయాలు కూడా సన్నద్ధమయ్యాయి. అందుకే ఇప్పుడు తాజాగా ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక మెయిల్ రూపంలో మెసేజ్ పంపించారు. మీరు ఇంటర్వ్యూలకు సంబంధించిన డేట్ల కోసం చెక్ చేసుకుంటూ ఉండండి, తరచుగా మీ అకౌంట్లన్నింటినీ చెక్ చేసిన తర్వాత అప్పుడు అమెరికా ప్రభుత్వానికి లేదా అమెరికా ఎంబసీకి ఆమోదయోగ్యం అయితే మీకు డేట్ ఎప్పుడైనా ఫిక్స్ చేస్తాము, కాబట్టి మీరు తరచూ మీ మెయిల్స్ని చెక్ చేసుకోండి అని చెప్పి తాజాగా మెసేజ్ పంపించారు. సో ఇలాంటి పరిస్థితి అమెరికాలో ఉండేటువంటి విద్యార్థులు కానీ అమెరికా వెళ్ళబోతున్నటువంటి విద్యార్థులు కానీ ఉన్నాయి. ఇక రక్షణకు సంబంధించి అనేక రకాలుగా రక్షణ పొందుతున్నారు, తాత్కాలిక న్యాయాన్ని పొందుతున్నారు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు. రకరకాల H1B వీసా వాళ్ళు కానీ లేదా గ్రీన్ కార్డు హోల్డర్స్ కానీ వీళ్ళందరూ కూడా. అసలు ట్రంప్ ఏం చెప్తున్నారు, గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు అమెరికా పౌరులు కాదు, శాశ్వత పౌరులు కాదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళకు కూడా న్యాయ రక్షణ అనేది ఉండకపోవచ్చు, కానీ ప్రస్తుతానికైతే ఎవరైతే శరణార్థులుగా వచ్చారో వాళ్ళకైతే న్యాయ రక్షణ ఉండదని చెప్పారు. అలాగే ఈ కేసులను ఎదుర్కొంటున్నట్టు చాలామంది ఏంటంటే ఇక్కడ కేసులు బుక్ కాగానే భారతదేశంలో అమెరికానో లేదంటే లండనో లేదంటే ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు, అక్కడ వాళ్ళు రక్షణ ఇస్తూ ఉంటారు. భారతదేశానికి రమ్మన్నా కానీ రారు. ఉదాహరణకి మనం ప్రభాకర్ రావు గారిని తీసుకోవచ్చు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన అమెరికా వెళ్ళిపోయారు. రాజకీయ శరణార్థిగా గ్రీన్ కార్డుని పొందాలనే ప్రయత్నం కూడా చేశారు, కానీ అది సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఆయన రాబోతూ ఉన్నారు. బట్ ఆయనకి న్యాయ రక్షణ ఎవరు కల్పిస్తారు? తాత్కాలిక న్యాయ రక్షణ అంటే అక్కడ అమెరికా ప్రభుత్వం కల్పిస్తుంది, ఇప్పుడు గ్రీన్ కార్డు కనుక లభించినట్టయితే. కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు లభించలేదు, కాబట్టి ఇప్పుడు తాత్కాలిక న్యాయ రక్షణ కూడా ఇవ్వరు. సహజంగా విజిట్ చేసే వాళ్ళకు కూడా అక్కడ తాత్కాలిక న్యాయ రక్షణ ఇస్తారు, కానీ ఇప్పుడు ఇక నుంచి తాత్కాలిక న్యాయ రక్షణ ఎవరికి ఉండదు విదేశస్తులకి అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. దీంతో ఇప్పుడు ఎవరైతే ఈ విడాకులకు సంబంధించినటువంటి కేసులు ఫేస్ చేస్తున్నారు, లేదంటే రకరకాలుగా గృహహింస కేసులు 498A ఇలాంటి కేసులు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు అమెరికాలో ఉండి సమాధానం చెప్తామంటే కుదరదు. వాళ్ళు ఖచ్చితంగా అమెరికా నుంచి ఇండియా రావాల్సిందే, ఇండియాలో ఉండే కోర్టులకు హాజరు కావాల్సిందే, ఆ కేసు మొత్తం ఫైనల్ అయిపోయేదాకా ఇక్కడే ఉండాల్సిందే, అప్పుడు అమెరికా వెళ్ళాల్సిందే. అప్పటి వరకు మీకు అమెరికాలో ఉంటూ అమెరికా ఏదో న్యాయ రక్షణ చేస్తుంది అనేటువంటి భావం ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టాలి. సో కాబట్టి కేసులు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇండియా రావాల్సిందే అనేటువంటిది ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ నిర్ణయం ఎంతమంది NRIల మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది అనేది మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.